ప్రైజ్ లార్డ్. పిల్లరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో ఎదుగుతున్నారా? పిల్లరా, మరి దేవుడు మనందరిని కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడి ప్రభు తన మహాకృప చొప్పున మనకి ఏప్రిల్ నెలని ప్రభు మనకు అనుగ్రహించాడు. పిల్లరా, మార్చి నెల అంతట్లో కూడా ప్రభు తన రెక్కల నీడలో భద్రపరిచాడు. పిల్లరా, గుర్తిస్తున్నారా? ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నేను ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నానంటే, నేను ఈరోజు పని చేసుకుంటున్నానంటే, నేను ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నానంటే, ఇది నా ప్రభు కృప, నా ప్రభు దయ, నా ప్రభు యొక్క కాపుదల, నా ప్రభు యొక్క క్షేమము ద్వారా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని గుర్తిస్తున్నారు పిల్లరా. ఎందుకంటే ప్రభు చేసిన మేలును ఎన్నడూ మరవకూడదు పిల్లరా. ఈ ప్రతి దినము కూడా ఆయన చేసిన మేలును మరవకుండా వాటిని జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ప్రభు చేసిన మేలును మనం మరవకుండా ఉంటామో అప్పుడు దేవుని పట్ల మనకి ప్రేమ పెరిగిద్ది, దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాము. అప్పుడు ప్రభుని సంతోషపరచగలిగే వారిగా మనం ఉండగలుగుతాం పిల్లరా. ఎందుకంటే ఈ దినము చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఈ నెల చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఈ సంవత్సరాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనము బ్రతికున్నామంటే దేవుడు కృప కాదా, దేవుని దయ కాదా పిల్లరా? ఆలోచించేయండి. మరి ప్రభు కోసము మనం ఏం చేయాలి? ప్రభు పట్ల మనము ఎలా ఉండాలి? ఇంకను మనము దేవుడు మనకి ఆయుష్కాలను పొడిగిస్తున్నప్పుడు, దేవుడు మనకి దినాలను, నెలలను, సంవత్సరాలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి పిల్లరా? ఇంకా దేవునికి దగ్గరగా వచ్చి ఆయన చిత్తము చేసేవారంగా, ఆయన సంతోషపరిచేవారంగా మనం ఉండాలి పిల్లరా. అప్పుడే దేవుడు మనకిచ్చిన దినాలను, అప్పుడే దేవుడు మనకిచ్చిన సంవత్సరాలను బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇదిగో ఈ నా కుమారుడికి, ఇదిగో ఈ నా కుమార్తెకి ఈ నెల ఇచ్చాను, ఈ సంవత్సరాన్ని ఇచ్చాను, నా కోసం బ్రతుకుతాడు, నా కోసం జీవిస్తాడు, నన్ను సంతోషపరుస్తాడు, నన్ను సంతోషపరిచే బిడ్డగా, సంతోషపరిచే కుమార్తెగా ఉంటుంది అని దేవుడు మన పట్ల అటువంటి నమ్మకం కలిగి, అటువంటి విశ్వాసం కలిగి, దేవుడు అటువంటి ఉద్దేశం కలిగి పిల్లరా మనకి ఆయుష్ కాలాన్ని పొడిగిస్తున్నాడు పిల్లరా. ఆలోచించండి, ఒక దినాన్ని మనం కొనుక్కోగలుగుతాం పిల్లరా? చెప్పండి. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ఎండి ఇచ్చినా, ఈ లోకంలో ఎన్ని ఇచ్చినా పిల్లరా పోయిన ఒక దినాన్ని మనము కొనలేము. అవును కదా పిల్లరా? గుర్తిస్తున్నారా? ఒక సమయము ఎంత విలువైనదో, గడిచిన దినాలు ఎంత విలువైనయో మనము గుర్తించలేకపోవచ్చు. కానీ పిల్లరా అవి ఎంతో విలువైనవి, అవి తిరిగి రాలేనివి. మరి దేవుడు మనకి, ఆయన మన పట్ల ఎంత కృప చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి పిల్లరా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటము, దేవుని సంతోషపరిచేవారుగా మనం ఉండటము బట్టి దేవునికి ఆనందం కలిగింది పిల్లరా. ఎందుకంటే దేవుడు మన నుండి కోరుతున్నది అదే పిల్లరా. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, ఆయన చిత్తము చేయాలని ప్రభు కోరుకున్నాడు. యేసయ్య కూడా ఈ లోకంలో జీవించినప్పుడు యేసయ్య కూడా తన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడలేదు, కానీ పరలోకముందున్న తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు పిల్లరా. అందుకే యేసయ్య ఆయన సిలువకి వెళ్ళాల్సిన సమయంలో ఆ గెచ్చమైన తోటలో ప్రార్థిస్తుంటాడనమాట. ఆయన రోదిస్తూ మహారోదనతో, ఎంతగా అంటే ఆయన యొక్క చెమట రక్త బిందుల వల్లే మరి బయటికి వచ్చి రాయబడనమాట. అక్కడ అడుగుతాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ యేసయ్య తండ్రి చిత్తం చేస్తాడు పిల్లరా. యేసయ్య ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఎంతకాలం నీ ఇష్టం చేస్తావు? ఎంతకాలము నీ ఇష్టమే చేస్తూ, నీ ఇష్టమే జరగాలి, నీ ఇష్టాలే జరగాలని ప్రార్థన చేస్తావు? మరి దేవుడు మనకి ఈ నెల ఇచ్చాడు పిల్లరా. ఈ నెల మొదలుకొని ఇక నుంచైనా మనము, ప్రభా ఇంతకాలము నా జీవితంలో, నా కుటుంబంలో నా ఇష్టాలే జరగాలని ప్రార్థన చేస్తాను, నా ఇష్టాల కోసం నేను అడుగుతూ వచ్చాను, నా ఇష్టాలు నెరవేర్చబడాలని కోరుకుంటూ వచ్చాను. ప్రభా నన్ను క్షమించు. ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో నీ చిత్తం జరగాలయ్యా, నీ చిత్తం జరగాలయ్యా. ఇక నుంచి నేను, నా కుటుంబం అంతా కూడా ప్రభా నీ చిత్తమే చేస్తామయ్యా, నీకోసమే బ్రతుకుతామయ్యా, నీకోసమే జీవిస్తానయ్యా అని మనము ప్రభుకి సమర్పించుకుంటే పిల్లరా, ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనకిచ్చిన దినాలు, మనకిచ్చిన సంవత్సరాలు బట్టి ప్రభు సంతోషపడతాడు. ఇదిగో ఈ నా కుమారుడికి, ఇదిగో ఈ నా కుమార్తెకి ఇంకొన ఆయుష్కాలను పొడిగించాలి, ఇంకొన వీరికి అనేక దినాలు ఇవ్వాలని దేవుడు మనకి ఆయుష్కాలను పొడిగిస్తాడు పిల్లరా. ఎందుకంటే నోవహు సమయంలో కూడా
అప్పుడున్న ప్రజలందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించటం బట్టి దేవుడు వారి యొక్క ఆయుష్కాలను తగ్గించాడు పిల్లరా. ఆ దినాల్లో వారు ప్రజలు 700, 800, 900 ఇలా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు. కానీ ఆ దినాల్లో ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు, దేవుడికి చోటు ఇవ్వకుండా వారు జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క ఆయుష్కాలను తగ్గించాడు పిల్లరా. కాబట్టి మన ఆయుష్ తగ్గకుండా ఉండాలి అంటే, మన ఆయుష్ పొడిగించబడాలి అంటున్నట్లయితే పిల్లరా, మనము దేవుని చిత్తం చేసే వారంగా ఉండాలి. మనము దేవుని కోసం జీవించే వారంగా ఉండాలి. మన ఇష్టాలన్నీ చంపేసుకొని ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మనం ప్రార్థన చేసి అలాగే దేవుని చిత్తం చేయాలి పిల్లలు. చాలాసార్లు మన ప్రార్థనమే చేస్తాం కానీ క్రియల్లో ఉండని వారిగా ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఈ ఏప్రిల్ నెల మొదలుకొని ఈ యొక్క 1వ తారీఖున మొదలుకొని మన జీవితకాలం అంతా కూడా ప్రభు చిత్తం చేద్దాము. ప్రభుని సంతోషపరిచేవారుగా మనం ఉన్నాము. మన బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. మరి దేవుడు మనకు ప్రేమించి ఈ ఏప్రిల్ నెలలో ప్రభు మనకు అనుగ్రహించాడు పిల్లరా. మరి ఈ నెలంతట్లో కూడా ప్రభు యొక్క కాపుదల, క్షేమము, సమాధానమును, ఆరోగ్యమును ప్రభు మనకు అనుగ్రహించలాగన ఈ సమయంలో ప్రార్థిస్తాం పిల్లరా. ఈ ప్రార్థన ఏకీవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లంగాక. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా పాపులమై ఉండగానే ప్రభా భక్తిహీనులైన మా కోసము యుక్త కాలమున మీరు మా కోసం మరణించిన దేవుడు ప్రభా, అందుకు వందనాలు, అందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయడానికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి, మార్చి నెలంతట్లో కూడా ప్రభా నీ రెక్కల నీడలో ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడవయ్యా. కేవలం నీ కృప ప్రభా, కేవలం నీ దయ ప్రభా, కేవలం నీ కరుణ మాత్రమే ప్రభా. మా భక్తి కాదయ్యా, మా ప్రార్థన కాదయ్యా, మా జీవితం కాదయ్యా, కేవలం నీ కృప మాత్రం ప్రభా. ఏమిచ్చి మీరు తీర్చగలమయ్యా, ఏమి చేసి మీరు తీర్చగలం ప్రభా. మా కోసం నీ విలువైన ప్రాణం అర్పించారు ప్రభా. మా కోసము సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు అయ్యా, మా కోసం సమస్తమును చేసిన గొప్ప దేవుడు అయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లుగాక. తండ్రి, ఇదిగో ఈ సమయంలో ఈ గ్రూపుల నుండి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. వారందరూ కూడా ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా ప్రభు ఈ దినాన్ని ఇచ్చాడు, నా ప్రభు ఈ నెల ఇచ్చాడు, నా ప్రభు ఈ సంవత్సరం ఇచ్చాడు. ప్రభు నన్ను, నా కుటుంబాన్ని ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి నాకు, మా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడని ప్రభా నీ బిడ్డలు ఏదైతే కలిగి ఉన్నారో వాటన్నిటిని బట్టి గుర్తించి ఇదంతా కూడా నా ప్రభు ద్వారానే, నా యేసయ్య ద్వారా నాకు కలిగింది అని అయ్యా వారు గుర్తించినట్టుగా సహాయం చేయండి. వారు గుర్తించి నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించినట్టుగా సహాయం చేయండి. వారు గుర్తించి నీ చిత్తము చేయనట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒకవేళ నీ బిడ్డలు ఎంతకాలం వారి ఇష్టాలు నెరవేర్చబడాలని ప్రార్థించారేమో ప్రభా, వారి ఇష్టాల కోసం జీవిస్తూ వచ్చారేమో ప్రభా. అయ్యా మరి ఎవరైతే ప్రభా ఇది మొదలుకొని నీ ఇష్టమే చేస్తానయ్యా, నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి ప్రభా, నువ్వు నాకు శక్తినివ్వండి అయ్యా, నువ్వు నన్ను బలపరచండి ప్రభా. ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు ఇది మొదలుకొని ప్రభా వారి జీవితకాలం అంతయు నీ చిత్తము చేసినట్టుగా, వారి కుటుంబాలంతటి కూడా ప్రభా నీ చిత్తము చేసినట్టుగా, నేను సంతోషపరిచే బిడ్డలుగా ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా మరి ఈ నెలంతా కూడా నీ కాపుదలనివ్వండి అయ్యా, నీ క్షేమాన్ని ఇవ్వండి అయ్యా, నీ బిడ్డలకు మంచి ఆరోగ్యమును ఇవ్వండి అయ్యా, నీ నెమ్మది, నీ సమాధానమును, నీ కాపుదలను, నీ ఆశీర్వాదమును వారికి అనుగ్రహించి నీ మహిమ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపలో వర్ధిల్లబచ్చేయమని అడుగుతున్నానయ్యా. నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా ఈ గ్రూపులో ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ బిడ్డలు ఇంకా ఎక్కడ పని చేస్తున్నారు వారికి మంచి ఆరోగ్యమును ఇవ్వండి అయ్యా. వారు చేసే వర్కులో, వారు చేసే ఉద్యోగంలో, వారు చేసే వ్యాపారంలో, వారు చదువుకునే చదువులో నీ బిడ్డలకి మీరు సహాయం చేయబడుతున్నారయ్యా. ఎవరి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ప్రభా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నెమ్మది, సమాధానం దయచండి అయ్యా. అయ్యా మరి ఎవరైతే ప్రభా నా భర్తను మార్చయ్యాని ప్రభా మారని భర్త కోసమో
మరి గ్రూపులో ఉన్నారు ప్రభు, వారి యొక్క భర్తలు మీరు మార్చండి అయ్యా. మారిన భార్యను కూడా మార్చండి అయ్యా. మారిన కుమార్తెను మీరు మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలముని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ప్రభా, మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నిబిడలు ఇంకా ఎటువంటి అవసరతలు ఉన్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమడుచున్నాం ప్రభా. ఇంకా నిబిడలు ఎటువంటి అవసరతలు ఉన్నారో వారికి ఉన్న ప్రతి అవసరతలు అన్నీ తీర్చి ప్రభా, వారు నీ చిత్తము చేస్తూ ఈ లోకములో నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేసి ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖున మొదలుకొని ఈ నెల అంతా కూడా ప్రభా, నీ బిడ్డలకి నీ క్షేమము, నీ సమాధానము, నీ ఆరోగ్యము, నీ ఆశీర్వాదమును కలుగజేస్తూ నీ మహిమ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రేరా. ఈ ప్రేయర్ల గ్రూపులో ఉన్న దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకనూ పిల్లరా, మనందరూ కూడా ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం జీవిద్దాము. మన కోసం కాకుండా మరి ప్రభు కోసం జీవిద్దాం. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు పిల్లరా. మనం అడగకుండానే ప్రభు మన కోసం తన జీవితాన్ని ఇచ్చాడు పిల్లరా. మరి ప్రభు మనకి ఏమి ఇచ్చినా అది తక్కువే పిల్లరా. చాలాసార్లు దేవునికి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎన్నో ఆలోచిస్తాం కదా. ఒక కానుక ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవునికి, అయ్యో ప్రభు నాకు అప్పులు ఉన్నాయి కదా, ప్రభు నాకు అది ఉన్నాయి కదా, ఇది కుదనని మనందరం కూడా సాకులు చెప్పేవారుగా ఉంటాం. కానీ ప్రభు ఆయన ఏ సాకు చెప్పలేదు. నువ్వు నేను పాపిగా ఉన్నప్పుడే, నీవు నేను అపవిత్రులుగా ఉన్నప్పుడే ప్రభు మన కోసం వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు పిల్లరా. ప్రభుకు మనం ఏమి ఇచ్చినా కానీ తక్కువే పిల్లరా. ప్రభు కోసం మనం ఏం చేసినా చాలా తక్కువే పిల్లరా. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి మొదటగా మన జీవితాన్ని ఇద్దాం. ప్రభుకి మనం ఏదైతే ఉన్నాయో అవి మనం ప్రభుకి ఇచ్చి ప్రభుని చిత్తం చేసే వరంగా, ప్రభుని సంతోషపరిచే వరంగా, ప్రభుని ఘనపరిచే వరంగా మనం జీవించి ప్రభుకి ఇష్టలుగా మనము బ్రతుకుతాం. అటువంటి కృపను ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.